స్పీడ్ పెంచేశారు. ఏజ్‌లోనూ కెరియర్ ఏదోలే అన్నట్లు కాదు, వరుసగా సక్సెస్‌లు అందుకుంటూ, పవర్‌ఫుల్ స్టోరీ సెలెక్ట్ చేసుకుంటూ, యంగ్ హీరోలను మించి అన్నట్లు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ వరుసగా సినిమాలతో ఉన్నారనుకుంటే, లేటెస్ట్‌గా మరొక ప్రాజెక్ట్‌కి సైన్ చేశారని టాక్. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన వావ్. మనశంకర వరప్రసాద్ గారు మూవీతో ఒకప్పటి చిరంజీవి ఎలా ఉండేవారో ఈ తరానికి క్లారిటీ వచ్చింది. దీంతో ఆయన సినిమాలపై మునుపటి జోష్ కొనసాగుతోంది. రీఎంట్రీలోనూ గ్యాప్ తీసుకోకుండా వరుస ప్రాజెక్టులతో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్. ఆయన నటించిన విశ్వంభర త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ప్రస్తుతం బాబీ కోహ్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా కమిట్ అయ్యారు. ఓ సినిమా విడుదలకి 2 సెట్స్ పై ఉండగా మరొక మూవీకి కమిట్ అయ్యారని లేటెస్ట్ అప్డేట్. సుకుమార్ క్యాంపు సభ్యుడు శిష్యుడు అయిన శ్రీనివాస్ మాయ చెప్పిన కథకు ఫిదా అయ్యారట. పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీ స్టోరీ విభిన్నంగా ఉండడంతో సరే అన్నారట చిరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు చిరంజీవి. సంక్రాంతి కానుకగా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నారు. ప్రాంతీయ చిత్రంగా వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మెగా అభిమానులకు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలపైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 158వ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. శ్రీకాంత్ ఓదెలతో మూవీ అప్డేట్లు కూడా త్వరలోనే రాబోతున్నాయి. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నానితో ది ప్యారడైజ్ మూవీతో బిజీ. ఆ మూవీ సందడి అయిన వెంటనే చిరుతో మూవీ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ 2 సినిమాల తర్వాత సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్తో రాబోతున్నారని సమాచారం. రామ్ చరణ్తో సుకుమార్ తీసిన రంగస్థలం విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీనే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది కూడా విలేజ్ బ్యాక్ డ్రాపే. ఈ 2 కథలు పవర్ఫుల్ గా ఉన్నాయి. అలానే శ్రీనివాస్ చెప్పిన కథ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే పవర్ఫుల్ స్టోరీ అని తెలుస్తోంది. అందుకే కథ వినగానే సరే అన్నారట చిరంజీవి. పైగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి నటించి చాలా కాలమైంది. అందుకే అంగీకరించారని, ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్తుందని టాక్. మొత్తానికి 70 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీగా వరుసగా సినిమాలు లైన్లో పెట్టడమే కాదు, బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ సక్సెస్ఫుల్ గా జర్నీ కొనసాగిస్తున్నారని మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.